ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇరాన్ లో సైన్యం మాటని మిగతా సైనికులు వింటలేదు. దానికి సాక్ష్యం తాజాగా జర్మనీకి సంబంధించినటువంటి షిప్ హార్ముజ్ జలసంధిని క్రాస్ చేయాలనుకో, వీళ్ళు ఆ 19 కోట్ల రూపాయలు డబ్బులు అడిగారు. వాళ్ళు ఇచ్చి మూవ్ అవడానికి బయలుదేరారు. కానీ ఆగండి ఆగండి అని చెప్పి ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అన్నామా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అన్నామా, ఐఆర్జీసీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళతో కూర్చున్నారు. అంటే వాళ్ళ షిప్పులు వేసుకెళ్ళి ఆ జర్మనీకి సంబంధించినటువంటి షిప్ కి ఎస్కార్ట్ ఇచ్చారు. ఎందుకు? వాళ్లే డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి దాడి చేయకూడదు కదా, వెళ్ళిపోయాలి కదా. అంటే దాడులు చేసే వాళ్ళు ఇరాన్ వాళ్ళే, వాళ్ళకి హెడ్ క్వార్టర్ ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్ కి సంబంధం లేదు. ఐఆర్జీసీ సైన్యానికి ఆ దాడులు చేసే గ్రూపులకి సంబంధం లేదు. వాళ్ళు స్వేచ్ఛగా చేస్తున్నారు. కాబట్టి అరే ఇది మేము మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళురా అని చెప్పడానికి ఐఆర్జీసీ ఎస్కార్ట్ చేసి, ఇప్పుడు మనం కనుక మన షిప్పులకి ముందు వెనకాల యుద్ధ నౌకలను పెట్టి తీసుకొచ్చాం కదా, అట్లాగా జర్మనీ షిప్ కి ఇరాన్ ముందు ఎస్కార్ట్ పెట్టిందంటే అర్థం ఏంటి? దాని డ్రామా అనమాట.